హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము స్వర్ణగిరి వెళ్తున్నాము. ఇది హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్లు వరంగల్ వెళ్ళే హైవేలో మానపల్లి ఊరికి దగ్గరగా ఉంటుంది. బస్లో రావాలనుకుంటే డైరెక్ట్గా స్వర్ణగిరికి మనకి బస్సెస్ ఉన్నాయి. హైవే నుండి వస్తున్నప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్ని చూస్తే గోల్డెన్ టెంపుల్ని చూసిన ఫీల్ వచ్చింది. మీరు మాత్రం ఈ వ్యూని అస్సలు మిస్ అవ్వకండి. హైవే నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం మట్టి రోడ్డే, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ టెంపుల్కి మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. నైట్ 9 గంటలకి ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు. తిరిగి మార్నింగ్ 5 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తారు. మీరు 2 వీలర్లో వెళ్తే 20 రూపీస్, 4 వీలర్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ టెంపుల్కి దగ్గరగానే ఉంటుంది. 2 వీలర్ పార్కింగ్ టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. 4 వీలర్ పార్కింగ్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. కార్ పార్కింగ్ దగ్గర నుండి కాస్త లోపలికి వచ్చాక టికెట్ కౌంటర్, అలాగే మొబైల్ కౌంటర్ ఉంటుంది. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ లోపలికి కెమెరాలో లేదు. మీరు ఇక్కడే మీ మొబైల్స్ని డిపాజిట్ చేయాలి. ఇక్కడ ఫ్రీ దర్శనం 50 రూపీస్ దర్శనం, 300, 500 దర్శనం ఉంటుంది. 300, 500 దర్శనం అయితే డైరెక్ట్గా మిమ్మల్ని దేవుని ముందుకు తీసుకొని వెళ్తారు. మేము వెళ్ళిన టైంలో పెద్దగా క్రౌడ్ ఏం లేదు. సో మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. వీకెండ్లో అయితే ఫుల్గా రష్ ఉంటుంది. వీక్ డేస్లో అయితే కాస్త తక్కువగానే ఉంటుంది క్రౌడ్. మేము వెళ్ళిన టైంకి దేవుణ్ణి రథం పైన ఊరేగిస్తున్నారు. చాలా బాగుంది, అసలు చాలా మెంబర్స్ వచ్చారు. బ్రహ్మాండేన సుగంధన భైంగరే దురవాదేవ నభోదో నభవిష్యతే. కీర్తన గోవింద కీర్తన గోవింద. అందరూ కూడా చక్కగా గోవింద నామస్మరణ చేస్తూ స్వామి యొక్క రథాన్ని అర్ఘ్యం సమర్పయామి, ఆధారవంతయోః ద్రవ్యదాస్యం సమర్పయామి. సూత్రగిరేదాయ నమః, సరస్వామి తడోదుదే నమః, కుమారావల్బలేవ్యాయ నమః, భద్రదగ్ధగాయ నమః, సమర్థలాదుదైన్యస్త సేనాపత్యవృదాయ నమః. 22 ఎకరాలలో ఈ టెంపుల్ని కట్టారు. దాదాపు 7 years పట్టిందంట ఈ టెంపుల్ని కట్టడానికి. చాలా బాగా డిజైన్ చేశారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ యాదగిరిగుట్టకి దగ్గరలోనే ఉంది. మార్నింగ్ యాదగిరిగుట్టకి వెళ్ళి ఈవినింగ్ స్వర్ణగిరికి వస్తారు చాలా మెంబర్స్. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మనం వాటర్లో ఉండే విష్ణుమూర్తి అవతారం దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఈ విగ్రహము వాటర్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఓపెన్ చేసిన కొత్తలో ఇది యూట్యూబ్ ఇంక ఇన్స్టాలో అసలు ట్రెండింగ్లో ఉండేది ఈ ప్లేస్. ఈ వాటర్లో ఉన్న విగ్రహాన్ని జలనారాయణుడు అని పిలుస్తారు. ఇక్కడ 4 sides 4 గోపురాలు ఉన్నాయి. ఆ లైట్స్ వల్ల ఈ ప్లేస్కి మంచి కలర్ వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే. నైట్ టైం వచ్చాం కాబట్టి ఎంత మంచిగా ఉంది. ఇక్కడ చాలా మెంబర్స్ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఈ టెంపుల్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ జలనారాయణుడి దగ్గరికి కెమెరాలో ఉంది, బట్ మెయిన్ టెంపుల్లోకి మాత్రం అలో లేదు. ఇది వైకుంఠ ద్వారము. ఇక్కడ 108 మెట్లు ఉంటాయి. మెట్ల ఎంట్రన్స్లోనే మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తాయి.
కార్ పార్కింగ్ దగ్గరలోనే మనకి నిత్య కళ్యాణ వేదిక ఉంటుంది. అక్కడ పైన కళ్యాణం జరుగుతుంది, కింద ఫ్రీ అన్నదానం జరుగుతుంది. స్వర్ణగిరి టెంపుల్ని చాలా బాగా డిజైన్ చేశారు. మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.